ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్ కారం కారంగా. రావు గారు, మరి కారం కారంగా ఏం చేసి చూపించబోతున్నారు? కీమా శాండ్విచ్. కీమా శాండ్విచ్ బాగుంది. కీమా శాండ్విచ్. కీమా శాండ్విచ్ చూద్దామండి. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? కీమా శాండ్విచ్ కావాల్సిన పదార్థాలు: మటన్ కీమా 1/2 కిలో, బ్రెడ్ స్లైస్లు 4, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, మయోనైస్ 1/2 కప్, వెన్న 2 టేబుల్ స్పూన్లు, గ్రీన్ చట్నీ కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన టమాటో 1, ఆనియన్ రింగ్స్ 4. కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసాం కదా, ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. రావు గారు, ఇది చేస్తున్నప్పుడు నాకు చాలా డౌట్స్ ఉన్నాయి, మిమ్మల్ని అడిగేస్తాను. ఫస్ట్ ఆయిల్. ఓకే, కొంచెం తక్కువ పోసుకుందాం, ఎందుకంటే కీమా కదా, కీమా నుంచి కూడా ఫ్యాట్ వస్తుంది అనమాట కదా. కొంచెం జీలకర్ర, ఉల్లిపాయలు. ఇది వేసేసి గ్యాప్ ఉన్నప్పుడు నేను అడుగుతాను. ఓకే, కొంచెం సాల్ట్, కొంచెం లైట్ బ్రౌన్ చేసుకుందాం, వేగాలి. ఇప్పుడు అడుగుతానైతే చెప్పండి. ఇప్పుడు ఆర్టిస్టులు కానీ ఇంకొందరు ఆర్టిస్టుల కంటే ఇప్పుడు బయట వాళ్ళు ఎక్కువ డైట్ చేయడాలు అవన్నీ చేస్తున్నారు కదా, నార్మల్ బ్రెడ్ కంటే బ్రౌన్ బ్రెడ్ తో తినచ్చా? బ్రౌన్ బ్రెడ్ ఇస్ ఆల్వేస్ చాలా హెల్దీ అనమాట, ఓకే, వైట్ బ్రెడ్ కంటే. మళ్ళీ హోల్ గ్రెయిన్ బ్రెడ్ అని కూడా వస్తుంది, మల్టీ గ్రెయిన్ బ్రెడ్, నాట్ హోల్ గ్రెయిన్ బ్రెడ్, మల్టీ గ్రెయిన్ బ్రెడ్ అని వస్తుంది, అది కూడా బాగుంటుంది. ఇంకా అబ్రాడ్లో వచ్చి సవర్డో అని చెప్పి డిఫరెంట్ బ్రెడ్స్ వస్తాయి అన్నమాట. సో ఏ బ్రెడ్ తో తిన్నా సేమ్ టేస్ట్ ఉంటుంది. టేస్ట్ అందరికి వైట్ బ్రెడ్ అంటే ఇష్టం, కొంచెం కమ్మగా ఒకలా ఉంటుంది. బ్రౌన్ బ్రెడ్ వచ్చి బేసిక్లీ మన పిల్లలకి అంత ఇష్టం ఉంటుంది, ఎందుకంటే కొంచెం టేస్ట్ లుక్ అంత ఇది ఉంటుంది అనమాట. సో బేసిక్లీ కిడ్స్ పిల్లలకి వచ్చి వైట్ బ్రెడ్ అడుగుతారు, పెద్దోళ్ళు మనం డైటింగ్ చేయాలి అంటే బ్రౌన్ బ్రెడ్ మల్టీగ్రెయిన్ ఇది బెస్ట్ అనమాట. సో అదన్నమాట. ఇప్పుడు కొంచెం జింజర్ గార్లిక్. ఓకే, ఇప్పుడు కొంచెం బ్రౌన్ అయిన చూడండి, కొంచెం ఒక్క చుక్క నీళ్ళు వేసుకుందాం, కొంచెం చిల్లీ పచ్చిమిరపకాయలు మీకు ఎంత కావాలో అంతవరకు. ఇప్పుడు మనం కీమా వేసేస్తున్నాం. కీమా డైరెక్ట్ ఇలాగేనండి, అంటే బాయిల్ చేసి వేయాలి? డైరెక్ట్గా చేసుకోవచ్చు మీరు. చూడండి, 10 నిమిషాల్లో కుక్ అయిపోతుంది మీకు. చూసారండి, చాలా మంది అంటే రైస్తోనే తినాలి, చపాతీతో తినాలి అని బాధపడకుండా శాండ్విచే తింటాను, నేను డైట్లో ఉన్నాను అనేవాళ్ళు ఇలా కూడా తినచ్చు. చపాతీ తోటి కూడా తినచ్చండి, అది కూడా డైటే. అంటే చాలా మంది ఈ మధ్య కాలంలోని అమ్మో చపాతీ కూడా ఫ్యాట్ ఎందుకు, అంటే చపాతీ ఫ్యాట్ కాదు, అది కూడా ఎక్కువ అయిపోతుంది వద్దులే అని చెప్పేసి ఏంటో బ్రెడ్ స్లైసెస్ తోటే తింటున్నారు చాలా మంది, బయట చూసాము. సో ఇప్పుడు ఇలా కూడా మనకి మీరు మంచి యూస్ఫుల్ చూపిస్తున్నారనమాట వ్యూవర్స్కి అయితే. ప్రత్యేకంగాని డైట్ చేసే వాళ్ళని కాదండి, నాన్ వెజిటేరియన్ ప్రియులు చాలా మంది ఉంటారు. మీరు ఇప్పుడు చూసారంటే మన తెలుగు సైడ్ కూడా రెగ్యులర్ గా చూసే వాళ్ళకంటే సండే అబ్బా నాన్ వెజిటేరియన్ ఇంట్లో ట్రై చేద్దాం అనుకునే వాళ్ళు స్పెషల్ ఏం చేస్తున్నారు అంటే రావు గారు ముఖ్యంగా, ఎందుకంటే ఇప్పుడు మా వ్యూవర్స్ చేసేది ట్రై చేస్తారు, కానీ షఫ్ చేయడం డెఫినెట్ గా ఒక స్పెషల్ ఉంటుంది కదా. సో ఏం చేస్తున్నారు? కొంచెం నిలిపోయింది. సో రావు గారు చేసేది ఏదో ట్రై చేసేయాలి అనుకుంటారు, అందులోని నాన్ వెజిటేరియన్ ఐటమ్స్లో ఇంకా డైట్ చేసేటట్టుగా చక్కగా బ్రెడ్తో శాండ్విచ్తో తినాలి అన్నప్పుడు ఎంత యూస్ఫుల్ కదా. ఉప్పు, కొంచెం పసుపు వేసుకుందాం. ఓకే, కొంచెం కారం, ధనియాల పౌడర్. ఓకే, ఇప్పుడు ఇది బాగా కుక్ చేసుకుందాం. ఓకే, దగ్గరికి వస్తుంది కదా, ఆ వాటర్ అంతా వెళ్ళిపోవాలండి. అవునండి. సో ఇది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా రావు గారు. సో ఈలోపు మనం ఒక చిన్న చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. గోరు మొదళ్లలో గోరువెచ్చటి కొబ్బరి నూనెతో తరచూ మసాజ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి రూట్స్లో చక్కగా స్ట్రాంగ్గా ఉంటాయి, అలాగే గోళ్ళు పెరగడం కూడా స్ట్రాంగ్గా పెరుగుతాయి. చిట్కా చూసేసారు కదా, ఈలోపు ఇది కూడా ఉడికిపోయినట్టుంది ఆల్మోస్ట్. కొంచెం దగ్గర చేసుకుందాం. ఇందులో గ్రీన్ కలర్ చట్నీ అండి ఇది. అవునండి, అంటే బ్రెడ్ లో వేసుకోవడానికి. ఏమేంటో చేశారు? పుదీనా, కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు, పచ్చిమిరపకాయలు, కొంచెం పెరుగు, కొంచెం నీళ్లు వేసుకొని మనం గ్రైండ్ చేసేసుకున్నాం, పేస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మన గరం మసాలా కొంచెం వేసుకుందాం. 3 మ్యాంగో గరం మసాలా,
కాజుశ్రీ మ్యాంగో గరం మసాలా వేయంగానే గుమగుమలు మంచి స్మెల్ వస్తుంది. కొంచెం బాగా డ్రై అయింది, రెడీ అయిపోయింది. ఇది మనం తీసుకుందాం. ఆ ప్యాన్ పెట్టేయండి కావాలంటే. మనం ఇప్పుడు బ్రెడ్ టోస్ట్ చేసుకోవాలి కదా. స్టవ్ ఆన్ చేసేసాము, పెనం కూడా పెట్టేసాము. నెక్స్ట్ సో ఇన్ ద మీన్ టైం మనం ఏం చేసుకోవాలంటే కొంచెం బటర్ అంటే దేనికోసం అండి? అలా లైట్ గా టోస్ట్ చేసుకోవడానికి, కొంచెం సాఫ్ట్ గా, ఒకసారి క్రిస్పీగా ఉంటుంది కొంచెం. ఓకే, అర్థమైంది. ఇప్పుడు అమ్మో బటరే అని ఆలోచించొద్దు, కావాలనే వాళ్ళు రాసుకోండి, వద్దనే వాళ్ళు అలా టోస్ట్ చేసుకోండి. ఎస్, చూడండి కొంచెం టోస్ట్ అవుతుంది, బాగా స్మోక్ వస్తుందా మీకు? చూడండి లైట్గా. సో ఇక్కడ లైట్గా చూడండి ఇలాగ రావాలన్నమాట. ఈ కలర్ కొంచెం అంత కలర్ రావాలి. సో ఇది రెడీ ఆల్మోస్ట్. అంటే వన్ సైడ్ రాస్తే చాలండి, వన్ సైడ్ రాస్తారా అండి? ఒక బైట్ చేసేప్పుడు మీకు కరకరాలు ఉండాలి కదా. ఓకే, అదనమాట. రెండు సైడ్ మీరు రాస్తే ఆ సాఫ్ట్నెస్ ఎక్కువ ఉంటుంది, మీకు క్రిస్పీనెస్ తగ్గిపోతుంది అన్నమాట. ఓకే, మంచి అయిపోయింది, అంతే అండి. ఇప్పుడు నా విల్ గో ఫర్ అ ప్లేటింగ్ అనమాట. మంచి శాండ్విచ్ చేసి మనం ప్లేటింగ్ చేయాలి. ఓకే, సో చాపింగ్ బోర్డ్ తీసుకోండి, 2 slices ఆఫ్ బ్రెడ్. ఫస్ట్ గ్రీన్ చట్నీ, లేదు కొంచెం మేయోనైస్ రాసుకోండి. కొంచెం మీకు ఆప్షన్స్ ఏంటంటే కొన్ని బటర్ లేకుండా తింటారు, సో మీరు క్రిస్పీగా కావాలంటే బటర్ వేసుకోకుండా మేయోనైస్ వేసుకోవచ్చు. ఓకే, టోస్ట్ చేసిన తర్వాత మీకు మేయోనైస్ ఒక సైడ్ వేస్తే కొంచెం సాఫ్ట్ అవుతుంది అనమాట. సో మీకు 2 ఆప్షన్స్ అనమాట. బట్ మీరు 2 వాడుతున్నారు. ఎస్, కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు కొంచెం గ్రీన్ చట్నీ టేస్ట్కి అనమాట, కొంచెం చట్పటా ఉండాలి కదా దానికి. ఆల్రెడీ మనం కీమాలోనే కొంచెం స్పైసీగా అవన్నీ వేసినట్టున్నాం కాబట్టి. అవునండి, కానీ గ్రీన్ చట్నీ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఉంటుంది. సో ఇప్పుడు కీమా చూడండి బాగా డ్రైగా ఉన్నది. సో కీమా చూడండి ఈవెన్గా అన్ని అయిపోయింది. ఇప్పుడు ఇది రెడీ అనమాట అండి. సో ఇంకో 2 slices బ్రెడ్ ఉన్నాయి కదా, సో ఈ కూడా కొంచెం గ్రీన్ చట్నీ లైట్గా. ఓకే, ఈ 2 రెడీ అనమాట. ఇప్పుడు మీకు ఆనియన్స్ కావాలంటే ఆనియన్స్ వేసుకోవచ్చు. అలాగే ఒక 2 tomatoes, ఇంకొక 2 tomatoes. ఇది బర్గర్ రేంజ్ లో తయారు చేస్తారేమో మీరు. మంచి ఫిల్లింగ్ ఉండాలి కదండి. ఎస్, డెఫినెట్గా అండి. దీంట్లోనే ఇప్పుడు ఇది మనం టోస్ట్ చేసాం కదా, ఇంట్లో గ్రిల్ ఉంటే గ్రిల్లర్లు బాగా చేసుకోవచ్చు. మీరు అంటే ఈ టోస్టెడ్ లేని వాళ్ళు, గ్రిల్ లేని వాళ్ళు అంటే వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగానే చూపిస్తున్నారు. అవునండి, రెడీ. ఎస్ అండి, ఆల్మోస్ట్ రెడీ. ఇప్పుడు ఈ సైడ్స్ ఎడ్జెస్ కట్ చేసేద్దాం. ఇప్పుడు రెడీ అన్నమాట. సో ఇది ప్లేటింగ్ అన్నమాట. ఈ ప్లేటింగ్ లో మీకు గ్రీన్ చట్నీ, పిల్లల కంటే టమాటో కెచప్. It is a nice plating. కీమా శాండ్విచ్ రెడీ. థ్యాంక్ యూ. మీరు ఇలా కూడా చెప్పొచ్చు, టోస్టెడ్ కీమా శాండ్విచ్. అదండి, టోస్టెడ్ కీమా శాండ్విచ్ రెడీ. సో మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. కీమా శాండ్విచ్ తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో మటన్ కీమా, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ధనియాల పొడి, గరం మసాలా వేసి కాస్త మగ్గనివ్వాలి. బ్రెడ్ స్లైజ్లకు వెన్న రాసి 2 వైపులా కాల్చుకోవాలి. ఈ బ్రెడ్ స్లైజ్లకు మయోనైస్, గ్రీన్ చట్నీ రాసి క్రీమ్ మిశ్రమం, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు ఉంచి మరొక బ్రెడ్ స్లైస్ తో మూసివేయాలి. ఆపై వీటిని ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే కీమా శాండ్విచ్ రెడీ. కీమా శాండ్విచ్ రెడీగా ఉందండి. మరి మనం టేస్ట్ చేద్దామా రావు గారు? నేనైతే చాలా యాంగ్జైటీగా రెడీగా ఉన్నానండి. మీరు నన్ను కత్తితో బెదిరిస్తున్నారండి.
ఎలా ఉందంటే పిల్లలకి తింటావా లేదా అని బెదిరిస్తూ పెడతారు అలా ఉంది. కానీ నేనైతే ఆయన మీకు పెద్ద పీస్, నాకు చిన్న పీస్. ఎంత ప్రేమ రావు గారు నా మీద. థ్యాంక్ యూ రావు గారు. ఎలా ఎస్. మధ్య మధ్యలో ఆనియన్స్ ఉండడం వల్ల క్రిస్పీగా, గ్రీన్ చట్నీ ఇది తినగా తినగా ఒక్కొక్క టేస్ట్ తెలుస్తూ ఉంది. నెక్స్ట్ చాలా 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 బాగుందండి. మింట్ ఫ్లేవర్, గ్రీన్ చట్నీ తోటి ఉల్లిపాయలు, కీమా, ఇట్స్ గుడ్ కాంబినేషన్. మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్ గా మీకు కూడా నచ్చుతుంది. పిల్లలకే కాదు, పిల్లలకి ఏంటంటే ఇప్పుడు రావు గారు చెప్పినట్టు ఆనియన్స్ అవి తినరు కాబట్టి అవి తీసేసి ట్రై చేయండి. మీరు తినేటట్టయితే ఇలా ట్రై చేయండి, చాలా 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 బాగుంది. థ్యాంక్ యూ రావు గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఈ మధ్యకాలంలో డార్క్ సర్కిల్స్ ఎవరికి చూసినా ఎక్కువగా కనిపిస్తూ ఉంటున్నాయి. ఎక్కువగా ఫోన్లు చూడడం వల్ల, ల్యాప్టాప్, కంప్యూటర్స్ ముందు కూర్చోవడం వల్ల, టీవీ చూడడం వల్ల కూడా. అయితే ఈ డార్క్ సర్కిల్స్ నుంచి రిలీఫ్ లభించాలి అంటే ఆల్మండ్ క్రీమ్ని ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కంటి చుట్టూ లైట్గా మసాజ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా ప్రతిరోజు చేస్తున్నట్లయితే క్రమంగా డార్క్ సర్కిల్స్ తగ్గిపోతాయి.